డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇందులో మీరు మీ బిజినెస్ గోల్స్ ని రీచ్ అవ్వచ్చు అండ్ ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ప్లానింగ్ చేసిన వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం, ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి కదా, వాటిని మీరు మెజర్ చేయగలగాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మీ కస్టమర్స్ ని మీరు అర్థం చేసుకోవాలి. లాస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పటికప్పుడు మార్కెటింగ్ ని గమనిస్తూ ఉండాలన్నమాట. ఒక కంపెనీకి ఎలాంటి గోల్స్ ఉంటాయి, వాళ్ళకి బ్రాండ్ అవేర్నెస్ కానీ లేకపోతే సేల్స్ ని ఇంక్రీజ్ చేయడం, ఇలాంటి గోల్స్ ఉంటాయి. వాటికి తగ్గట్టు మనం మార్కెటింగ్ ప్లాన్ ని తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రక్రియలో కస్టమర్ ఒపీనియన్ ని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. తర్వాత మన సేల్స్ ఎలా అవుతాయి అనేది మెజర్ చేసుకుంటూ మనకు ఒక ఐడియా వస్తుంది. మన వే ఆఫ్ మార్కెటింగ్ ని ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలనేది ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ వల్లనే మన కస్టమర్ కి ఏం కావాలి, ఏం నచ్చుతుంది అనేది తెలుసుకుంటాం అనమాట. మన ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియాని బట్టి మనం కరెక్ట్ టైం అండ్ కరెక్ట్ వేని చూసుకొని మన ప్రొడక్ట్ వాళ్ళని కొనేలా చేస్తాం. అసలు ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో ఏం చేస్తారు? ఎందుకు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. మన కస్టమర్స్ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మార్కెట్ ఎలా ఉంది అనే దాని మీద మనం రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మనం క్యాంపెయిన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మన ప్రొడక్ట్ గురించి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన మెసేజింగ్ ఎలా ఉండాలనేది ఇన్పుట్స్ చేయడం. థర్డ్ థింగ్ వచ్చేసి మన మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవి ఎలా జరుగుతున్నాయి, వచ్చిన రిజల్ట్స్ ని మనం మెజర్ చేసుకొని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడం. మార్కెటింగ్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మార్కెటింగ్ నిక్స్ అండ్ అలాగే 4Ps ని ఉపయోగిస్తారు. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రైస్, ఖర్చు. మన కస్టమర్ మన ప్రొడక్ట్ ని కొంటాడా కొనలేడా అనేది బేస్ చేసుకొని మనం ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. ద సెకండ్ థింగ్, మన ప్రొడక్ట్ కస్టమర్స్ కి ఎలా ఉంటే నచ్చుతుంది అనేది మనం చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు మనం మన ప్రొడక్ట్ ని మనం క్రియేట్ చేయడం. థర్డ్ థింగ్ వచ్చేసి ప్లేస్, మన ప్రొడక్ట్ ని కస్టమర్ ఆన్లైన్ లో కొంటాడా ఆఫ్లైన్ లో కొంటాడు అనేది తెలుసుకోవడం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రొడక్ట్ అండ్ గూడ్స్ రిలేటెడ్ గా వస్తాయి. సర్వీసెస్ మార్కెటింగ్ లో 7Ps ని యూజ్ చేస్తారు. ఆ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇంకోటి వచ్చేసి అతను ఇచ్చే సర్వీసెస్ ఎంత స్మూత్ అండ్ ఎఫిషియెంట్ ఉంది, అతనికి ఎంత స్కిల్ ఉంది అనేది చూస్తారు. తర్వాత ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్ అంటే మన ఆఫీస్ వెదర్ ఎలా ఉంది, మన వెబ్సైట్ డిజైనింగ్ ఎలా ఉంది, మన బ్రౌచర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇందులో కొన్ని మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంటే చాలు ఆటోమేటిక్ గా సేల్ అవుతుందని అనుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇందులో కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి అది అందించి వాళ్ళు హ్యాపీ అవ్వడం ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ తీసుకునే కంపెనీస్ అన్నమాట. సొసైటీ కాన్సెప్ట్, కస్టమర్ కి వాల్యూ ఇవ్వడమే కాకుండా సమాజం మీద అలాగే పర్యావరణం మీద వీళ్ళ పనుల ప్రభావం ఎలా ఉంటుందని కూడా వీళ్ళు ఆలోచిస్తారు ఈ కంపెనీస్. అండ్ మీ బిజినెసెస్ కి మీరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే జోరో డిజిటల్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన పేజ్